శ్రీ గురుభ్యో నమ. ఈ ప్రపంచంలోని సిరి సంపదలన్నీయూ ఆ భగవంతునివే. ఆ సిరి సంపదలతో వారిని మనం కొనలేం కదా. అయితే నిర్మలమైన భక్తి ప్రపత్తులు గల భక్తులకు భగవంతుడు దాసులవుతుంటారని పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయి. శ్రీ పూర్ణానందుల వారి చరిత్రలో కూడా ఇలాంటి సన్నివేశాలు ఎన్నో. స్వామివారి నిస్వార్థ భక్తులలో శ్రీమతి భాగ్యమ్మ తిరుపతయ్య దంపతులు ఒకరు. ఈ దంపతులు స్వామీజీకి ప్రియమైన పళని విభూతి నిరంతరం సమర్పించేవారు. శ్రీశైలం హైడ్రో ప్రాజెక్టులో ఉద్యోగం చేస్తుండే తిరుపతయ్య గారు సున్నిపెంట వెస్టర్న్ కాలనీలోని ప్రాజెక్టు క్వార్టర్స్లో ఉండేవారు. అప్పుడు అక్కడ కారంగి కృష్ణమూర్తి గారు, రామచంద్రమూర్తి గారు మొదలగు వాళ్ళు కూడా ఉండేవారు. ఇలా ఉండగా 1974లో ఒకరోజు సాయంత్రం స్వామివారు శివగారి ఇంటికి వస్తున్నారనే సందేశం శ్రీమతి భాగ్యమ్మ తిరుపతయ్య దంపతులకు తెలిసింది. అయితే యజ్ఞ జప ధ్యానాలపై ఆసక్తి కలిగిన తిరుపతయ్య గారు సాయంత్రం డ్యూటీ నుండి ఇంటికి రాగానే స్నానం చేసి స్వామివారిచే ఆరంభించబడిన కారంగి కృష్ణమూర్తి గారి ఇంటిలోని యజ్ఞ కార్యక్రమానికి వెళ్ళిపోయారు. శివగారింటికి వెళ్ళాలంటే తిరుపతయ్య గారి ఇల్లు దాటి వెళ్ళాలి కనుక భాగ్యమ్మ గారు మా ఇంటి ముందు నుండి వెళ్లే గురుదేవులు తప్పకుండా మా ఇంటికి కూడా వస్తారని కలలుగంటూ వారు వచ్చినప్పుడు పాదాభిషేక పూజలకు అవసరమైన సన్నాహాలు చేసుకుని స్వామీజీ రాకకై చకోర పక్షిలా ఎదురుచూడసాగింది. చివరకు సాయంత్రం 5 గంటలు దాటాక స్వామివారు తమ భక్తులతో కలిసి ఒక కారులో రావడం గమనించి ఆ భక్తురాలు అంజలి ఘటించి తమ గేటు వద్ద ప్రతీక్షిస్తూ నిలబడి ఉండగానే స్వామివారి కారు ఆమెను దాటి ముందుకు వెళ్ళిపోయింది. అప్పుడు ఆమెకు చాలా బాధేసింది. ఎన్నో కలలుగంటూ స్వామివారికి పాదాభిషేకం చేయాలని ఎప్పటి నుండో వేచి ఉన్నాను. భక్తవత్సలురైన స్వామివారు నా మొర వినలేదా? అసంభవం అని అనుకుంటూ హృదయవేదనతో బయటకు వచ్చి వెళ్ళిపోతున్న ఆ కారును చూస్తూ ఆశతో వారిలా నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని పట్టించుకోకుండా ఎలా వెళ్ళగలరు అని ఆవేదన చెందుతుండగా కట్టివేసినట్లు ఆ కారు అక్కడే ఆగిపోయింది. వెంటనే భక్తులు కారు దిగి కారును ముందుకు నెట్టసాగారు గాని ఎంత నెట్టినా ఆ కారు ఒక అంగుళం కూడా ముందుకు కదలలేదు. స్వామివారు అప్పుడు నవ్వుతూ కారును వెనుకకు నెట్టమని ఆదేశించారు. అలా వెనుకకు వచ్చిన ఆ కారు శ్రీమతి భాగ్యమ్మ గారి ఇంటి వాకిట్లో ఆగింది. వెంటనే స్వామివారు కారు దిగి తమ భక్తులతో కలిసి అంజలి ఘటించి నిలబడి ఉన్న తమ భక్తురాలి ఇంట్లోకి విచ్చేశారు. ఒక కలలా జరిగిన ఆ సంఘటనను చూచి ఆమె ఆనందాశ్రువులతో తాను అనుకున్నట్లుగానే తమ గురుదేవులకు పాదాభిషేక పూజలన్నీ చేసి పాలు సమర్పించింది. ఆమె నిర్మలమైన భక్తికి కరిగిపోయిన ఆ నవనీత హృదయులు అవి స్వీకరించి గంటసేపు అక్కడ గడిపి కారు ఎక్కడమే ఆలస్యం. వెంటనే కారు స్టార్ట్ అయింది. పంచమవేదమని ప్రస్తుతింపబడే మహాభారతం ఆద్యంతము నిగూఢ గంభీర భావ సమన్వితం. అది ఎన్నో అనర్ఘ రత్నాలను తన గర్భంలో దాచుకున్న అనంత సాగరం లాంటిది. వ్యాస భగవానుని అనుగ్రహంతో పాటు స్వీయ శక్తి, సమాలోచన, ఆర్ష సంప్రదాయాలపై అవగాహన, సహృదయం గల పాఠక మహాశయులకు మాత్రమే భారతంలోని రసరమ్య భరితమైన శబ్దాలు, వాటితో పాటు వాటి అంతరార్థాలు కూడా కొంతవరకైనా అర్థమయ్యేది. అలాగే మహోన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాలపై ఆనంద పారవస్య భూమికలో సంచరించే జ్ఞానులను అర్థం చేసుకోవడం సామాన్య మానవులకు సులభ సాధ్యం కాదు. అందులోనూ తమ మహనీయత గోప్యంగా ఉండాలని అభిలషించే స్వామీజీ లాంటి అవతార పురుషులను సమగ్రంగా అర్థం చేసుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు. పాల సముద్రంలోని పాలనన్నింటినీ ఔపోసన పట్టి గటగటా తాగాలని ప్రయత్నించే పిల్లి చర్య ఎలా అర్ధరహితమో, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన స్వామివారిని మిడిమిడి జ్ఞానంతో అర్థం చేసుకోవాలని ప్రయత్నించడము అలాంటి అవివేకమైన చర్యే కాగలదు. కాకపోతే వారి వారి సంస్కారము, సాధనా పటిమ, సహృదయతను బట్టి వారికి స్వామివారు అంతో ఇంతో అర్థం కావచ్చు. అందుకు స్వామివారి అనుగ్రహం కూడా అవసరమే. గురువులైన వారు స్వామివారిని మహద్గురువని, యోగులైన వారు యోగీశ్వరులని, తత్వజ్ఞులు తత్వజ్ఞ శిరోమణి అని ప్రశంసిస్తూ వారి బహుముఖ ప్రజ్ఞకు అబ్బురపడిపోవటం సర్వసాధారణంగా జరిగే విషయమే. అలా సర్వస్వతంత్రులై ఎందరికో అందనంత ఎత్తున విజ్ఞాన వీధుల్లో విహరించే స్వామివారు భక్తుల విషయంలో మాత్రం పరాధీనులే. కల్లా కపటమెరుగని పల్లెటూరు ప్రజలు తమ దర్శనార్థమై వచ్చినప్పుడు కొండ అద్దమందు కొంచెమై ఉండదా అనే నానుడిలో అంతటి మహోన్నతులైన స్వామివారు అమాంతంగా ఆ భక్తుల స్థాయికి దిగి వస్తారు. వారిలో ఒకరిగా కలిసిపోయి వారిని ఆడిస్తారు. వారు ఆడించినట్లు తాము ఆడతారు. స్వామివారు ఎంతటి భక్త సులభులో అని చాటి చెప్పే ఆ ముచ్చట గొలిపే మధురఘట్టాలను కొన్నింటినైనా తెలుసుకుందాం. ఆనాడు మహాశివరాత్రి. ఆ సందర్భంగా సున్నిపెంటలోని స్వామివారి ఆశ్రమం భక్తులతో కిటకిటలాడిపోతోంది. స్వామివారు తమ పాదాలను క్రిందికి చాపి తమ ఆసనంపై ఆసీనులై ఉంటే బారులు తీరిన భక్తులు
ఒక్కొక్కరే వచ్చి వారి పాదాలకు ప్రణమిల్లి పులకించిపోతున్నారు. అవకాశం కలిసి వచ్చిన భక్తులు పనిలో పనిగా తమ కష్టసుఖాలను స్వామివారికి సంక్షిప్తంగా విన్నవించుకుంటున్నారు. ఇది ఇలా జరుగుతుండగా ఉదయం 11 గంటల ప్రాంతంలో రైతులా ఉన్న ఒక పల్లెటూరి భక్తుడు ఆశ్రమానికి వచ్చాడు. బారులు తీరి నిల్చున్న భక్తులను చూచి ఏమనుకున్నాడో ఏమో గాని నేరుగా ఆశ్రమంలోని కార్యాలయానికి వచ్చాడు. అచ్చటి విధి నిర్వహణలోనున్న భక్తులతో, ఏమండి, నేను అర్జెంటుగా గురువుగారికి పాదపూజ చేసుకోవాలి, మీరెవరైనా వెళ్ళి ఆ విషయం గురువుగారికి చెప్పి వస్తారా అని అడిగాడు. అందుకు వాళ్ళు, ఉదయం నుండి విరామం లేకుండా స్వామివారు ఇలా దర్శనమిస్తూనే ఉన్నారు, ఇంకా దర్శనానికై ఎంతమంది క్యూలో ఉన్నారో నీవు చూస్తున్నావు కదా, నీవిలా అర్ధాంతరంగా వచ్చి అర్జెంటుగా పాదపూజ చేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? పైగా పాదపూజ చేసుకోవాలంటే ముందుగా స్వామివారి అనుమతి కూడా తీసుకోవాలి అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, గంగా స్నానం చేస్తుంటే ఈ గురువులయ్య గారిని గురించి విన్నాను, అందుకే శ్రీశైలానికి కూడా పోకుండా గురువులయ్యకు పాదపూజ చేసుకోవాలని నేరుగా ఇక్కడికే వచ్చాను. మీరిప్పుడు పాదపూజ కుదరదంటే అదెలా కుదురుతుంది? అదేం కుదరదు, నేను పాదపూజ చేసుకుందే ఇక్కడి నుండి కదలను. పాదపూజకు ముందుగా అనుమతి తీసుకోవాలని పల్లెటూరు వాళ్ళమైన మాకెలా తెలుస్తుందండి అని రుసరుసలాడుతూ వెళ్ళి దర్శనానికై క్యూలో నించున్నాడు. సమయ సందర్భాలు అర్థం చేసుకోకుండా అలా మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఒక మూర్ఖుడై ఉండాలి, లేదా ఒక మూఢభక్తుడైనా అయి ఉండాలి అని అనుకున్నారు ఆశ్రమవాసులు. అయినా ఏం జరుగుతుందో చూద్దామనే ఆసక్తితో అతను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. దర్శనానికై అతని వంతు రానే వచ్చింది. అదే సమయంలో స్వామివారు తమ 2 కాళ్ళు పైకి ముడుచుకొని ఆసనంపై పద్మాసనంలో కూర్చున్నారు. ఆ వ్యక్తి తల వంచి నమస్కారం చేసుకుని వెంటనే స్వామివారిని ఉద్దేశించి, నేను మీ పాద పూజ చేసుకోవాలని పూలు తెచ్చుకుంటే నీవు కాళ్ళు పైన పెట్టుకుని కూర్చుంటే అదెలా కుదురుతుంది? దించవయ్యా, కాళ్ళు కిందకు దించు అని గద్దించాడు. అతని ఆజ్ఞను శిరసావహిస్తున్నట్లు మారు మాట్లాడకుండా స్వామివారు తక్షణం తమ కాళ్ళను కిందకు దించారు. అది చూచి తెల్లబోవడం భక్తులు వంతయింది. అతను నింపాదిగా కూర్చొని తాను భుజంపై వేసుకున్న పై పంచెను స్వామివారి పాదాల కింద పరిచాడు. అదే పంచిలో తాను ఒక మూట కట్టుకొని తెచ్చుకున్న పూలతో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఒక్కొక్క పువ్వుతో స్వామివారి పాదాలకు పూజ చేసుకుని పూజను 3 నిమిషాల్లో ముగించుకున్నాడు. ఆ తర్వాత స్వామివారు తమ కాళ్లను పైకెత్తగానే అతను ఆ పూలను అలాగే పంచిలో మూట కట్టుకున్నాడు. మరొక్క మాట కూడా మాట్లాడకుండా, కనీసం తానెక్కడి నుండి వచ్చాడో స్వామివారికైనా చెప్పకుండా సంతృప్తిగా అక్కడున్న భక్తుల వంక సగర్వంగా చూసుకుంటూ ఆశ్రమ ప్రాంగణం దాటి వెళ్ళిపోయాడు. దీనితో అతనితో తొలుత మాట్లాడిన ఆశ్రమవాసుల అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. అంతరద్దీలో అతన్ని స్వామివారు పాదపూజకే అనుమతించరనుకున్నారు కానీ అనుమతించారు. కాళ్ళు దించమని తమనే గద్దిస్తుంటే స్వామివారు అతన్ని తప్పక మందలిస్తారనుకున్నారు. అలా మందలించలేదు సరిగదా. ముసిముసి నవ్వులతో కాళ్ళు దించి పాదపూజ చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. సమయ సందర్భాలను పాటించని ఆ మొరటు వ్యక్తి స్వామివారి చెంత ఎంతసేపు తన గూడు వెళ్ళబోసుకుంటాడో అనుకున్నారు కానీ అలానూ జరగలేదు. పట్టుబట్టి పాదపూజ చేసుకుని ఫలితాన్ని మూటగట్టుకుని పోతున్న ఆ మూఢభక్తుని వైపు చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న స్వామివారిని చూస్తుంటే ఎంత ముచ్చటేసిందో ఆ దృశ్యం చూసిన వారికే తెలుసు. నిష్కల్మష హృదయుడైన భక్తుడు తాను నిర్భయంగా భగవంతుని కూడా ఎలా నిలదీయగలడో, ఆ భక్తిభావానికి భగవంతుడు కూడా ఎలా సంప్రీతుడై బందీ అవుతాడో ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఆనాడు స్వామివారి భక్తులకు అబ్బింది. దేవుడు చేసే ప్రతి పనికి మనం కారణాలు వెతకలేము. ఒకవేళ వెతికినా అలా ఎందుకు చేశారో ఒక పట్టాన అర్థం కావు. భక్తవశంకరుడైన ఆ సర్వేశ్వరుడు తన భక్తులు ఏది కోరినా కాదనలేని భోళాశంకరుడు కదా. ఆయన చేసే దానాల్లో దాగిన ధర్మ సూక్ష్మాలను దేవతలంతటి వారే అర్థం చేసుకోలేక కొన్ని సందర్భాలలో ఆ దానాలను వద్దని వారించేవారట. కానీ ఆ భోళాశంకరుడు వారి విన్నపాలు వింటే కదా. ఒకసారి తన భక్తుడైన రావణుడు కావాలని కోరితే తమ ఆత్మలింగాన్నే అతనికి అనుగ్రహించారు. మరొక మారు మాయామోహితుడైన రావణుడు ఉచితానుచితాలు మరిచి జగన్మాత అయిన పార్వతినే తనకిమ్మని కోరినా కాదు కూడదు అనకుండా తన అర్ధాంగిని అతనికి ధారపోశారు. ఇది ఆ భక్తవత్సలుని త్యాగనిరతికి పరాకాష్ట కాదా? ఇందులో తన భక్తుని కోరిక తీర్చాలన్నదే భగవంతుడు తన పరమధర్మంగా భావించినట్లు తోస్తుంది కానీ అన్యథా ఆలోచించినట్లు అనిపించదు. అలాంటి అవగాహన లోపం వల్లనే స్వామీజీ చేసే కొన్ని దానాలు కూడా వారి శిష్యులకు అర్థమయ్యేవి కాదు. దేవతలంతటి వారికే అర్థం కాని ధర్మ సూక్ష్మాలు మందమతులైన మానవ మాత్రులకు ఎలా అర్థమవుతాయి? ఈ విషయాన్ని పురస్కరించుకొని స్వామివారు ఒకసారి, నేను ఇవ్వడానికి వచ్చిన వాడిని కానీ తీసుకోవడానికి రాలేదు, బహుశా నేను మీలాగే సంసారిగా ఉన్నట్లయితే ఆమెను కూడా దానంగా ఇచ్చేవాడిని అని అన్నారు. సున్నిపెంటలో ఆశ్రమం స్థాపించిన పిమ్మట స్వామీజీ చేసిన దానాలు అసంఖ్యాకంగా ఉన్నా వాటిలో వెలుగు చూచినవి మాత్రం కొన్ని. కారణం అందులో అధిక శాతం గుప్తదానాలు కావటమే.
కానీ హటకేశ్వరంలో ఉన్నప్పుడు నిత్యం పూజా సమయాల్లో ఉపయోగించే పవిత్ర పూజా వస్తువులను సైతం ఒక సాధువు కోరినంతనే దానం చేయటం ఒకరిద్దరు శిష్యులు చూశారు. ఆ సంఘటన ఆ నోట ఈ నోట పడి అలా అలా శిష్యులందరికీ తెలిసిపోయింది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం. మాతాజీ అనే ఆశ్రమవాసులచే గౌరవంగా పిలువబడే ఆమె 50 వసంతాలు దాటిన స్వామీజీ శిష్యురాలు. స్వామివారు కూర్చునేందుకు సరి అయిన ఆసనమేదీ లేదని గమనించిన ఆమె వారి కొరకై ఎలాగో ఒక జింక చర్మాన్ని సంపాదించింది. దాన్ని స్వామీజీకి సమర్పిస్తూ దాని ప్రాశస్త్యాన్ని గురించి ఎంత గొప్పగానో వివరించింది. ఇది మామూలు జింక చర్మం కాదని, ప్రశస్తమైన కృష్ణ జింక చర్మమని, తోటా దెబ్బలు తగిలి రంధ్రాలు పడనందున అది జపతపాలకు మరింత శ్రేష్టమైనదని, ఇకపై స్వామీజీ దాని మీదనే కూర్చోవాలని అంటూ ఇంకా ఏమేమో చెప్పింది. స్వామీజీపై ఆమె పెంచుకున్న పుత్రవాత్సల్యం అలాంటిది. ఆమె ఆశ్రమానికి వస్తే ఆ కృష్ణార్జునం మీదనే దృష్టి ఉండేది. ఆ కాలంలో నెల్లూరు ప్రాంతంలోని ఒక పల్లెటూరు నుండి ఒక సాధువు అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చేవాడు. భిక్షాటనే అతని జీవనోపాధి. 40 సంవత్సరాలు పైబడిన కల్లా కపటమెరుగని పసిపిల్లల మనస్తత్వంతో అమాయకంగా మాట్లాడే అతని మాట తీరు స్వామివారిని ఎంతో ఆకట్టుకుంది. స్వామీజీ శిష్యులు ఆ సాధువుకు పెట్టుకున్న ముద్దు పేరు గంటా సాధువు. ఒకసారి ఆశ్రమానికి వచ్చిన ఆ గంటా సాధువును స్వామివారు కూర్చున్న కృష్ణార్జునం అమితంగా ఆకర్షించింది. అతనప్పుడు, స్వామీజీ, ఆ జింక చర్మం చాలా బాగుంది. చదువుకున్న మీలాంటి పెద్ద స్వాములను ఎవరైనా గౌరవంగా చూస్తారు. అలాంటి జింక చర్మం మీకు లేకపోయినా మీకు వచ్చిన లోటేమీ లేదు. కానీ అది నాలాంటి వారి దగ్గరుంటే మాకెంతో గౌరవంగా ఉంటుంది అని అన్నాడు. అప్పుడు స్వామీజీ సన్నిధిలో కారంగి కృష్ణమూర్తి, వెంకటరామరాజు గారు ఉన్నారు. దానివల్ల నీకెలా గౌరవం కలుగుతుంది అని కృష్ణమూర్తి గారు ఆ సాధువుని అడుగగా అతను, మేము ఊరూరు తిరుగుతూ ఏ సత్రంలోనైనా దిగినప్పుడు ఈ జింక చర్మం పరుచుకొని కూర్చుంటే తక్కిన సాధువులు కూడా మమ్మల్ని గౌరవంగా చూస్తారు. దాన్ని మడిచి చంకలో పెట్టుకొని భిక్షకు వెళితే ఊర్లో వాళ్ళు కూడా ఇతను గొప్ప సాధువని భక్తితో భిక్ష వేస్తారు అని అన్నాడు. అది వింటూనే స్వామీజీ తటాలున తమ ఆసనం నుండి లేచి, దీనివల్ల నీ గౌరవం పెరిగి నీవు ఆనందంగా ఉంటానంటే నిక్షేపంగా దీన్ని నీవే ఉంచుకో, నీ ఆనందమే నాకు కావాలి అంటూ ఆ కృష్ణార్జునాన్ని గంటా సాధువుకి ఇచ్చేశారు. మాతాజీ ఇచ్చిన ఉచితాసనం అలా సాధువు పాలైపోతుంటే శిష్యులిద్దరూ చూస్తూ కూర్చుండిపోయారు. విషయం విన్న మాతాజీకి మతిపోయినంత పని అయింది. తానిచ్చిన కృష్ణార్జునం ఎంతో ప్రశస్తమైంది కాబట్టే స్వామీజీ కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారని ఇన్నాళ్ళు ఆమె భ్రమించింది. కానీ కేవలం ఒక యాచకుడు కావాలని కోరినంతనే ఆ కృష్ణార్జునాన్ని తృణప్రాయంగా భావించి అతనికి దానం చేయడం ఆమెలో కనువిప్పు కలిగించింది. తాను ఏ పవిత్ర మాతృహృదయంతో స్వామీజీ ఆనందాన్ని చూడాలని ఆ కృష్ణార్జునం తెచ్చి ఇచ్చిందో, స్వామివారు కూడా అదే మాతృహృదయంతో తన బిడ్డలాంటి ఆ అమాయక యాచకుని ఆనందం చూడాలని దాన్ని అతనికి ఆనందంగా ఇచ్చారని గ్రహించి సంతసించింది. శంఖంలో నుంచి పోయిందే తీర్థం కాదంటారు కదా, అందుకే తీర్థం వేయటానికి ఆశ్రమంలో ఒక శంఖం ఉంటే బాగుంటుందని భావించాడు ఒక భక్తుడు. డబ్బుకు కక్కుర్తిపడని ఆ భక్తుడు రామేశ్వరం వెళ్ళినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఒక దక్షిణావృత శంఖాన్ని కొని స్వామివారికి సమర్పించుకున్నారు. మాతాజీ కృష్ణార్జునాన్ని పొగిడినట్లు ఇతను కూడా ఆ శంఖాన్ని గురించి ఘనంగా వివరించారు. సముద్రంలో లక్షల సంఖ్యలో శంఖులు ఉత్పత్తి అయితే అందులో దక్షిణావృత శంఖాలు 1-2 ఉంటాయన్నాడు. వాటిలో లక్ష్మీదేవి అంశ పరిపూర్ణంగా ఉన్నందున అవి ఎచ్చటి ఉంటే అక్కడ సిరులు సమృద్ధిగా ఉంటాయని చెప్పి వెళ్ళారు. ఆ శంఖాన్ని పూజాపీఠం మీద ఉంచి చాలా అపురూపంగా చూసుకునేవారు స్వామివారి శిష్యులు. పూజానంతరం హారతి సమయాల్లో ఆ శంఖాన్ని పూరించేవారు. ఒకసారి ఆశ్రమానికి వచ్చిన గంటా సాధువు స్వామివారి అనుమతితో తాను ఆ శంఖాన్ని ఊదాడు. అంతే, అతని కన్నా ఆ శంఖం మీద పడింది. ఆ దిశగా పావులు కదుపుతూ, స్వామీజీ, మేము భిక్షకు వెళ్ళినప్పుడు అరిచి అరిచి మా గొంతు నొప్పి పుడుతుందే కానీ కొందరు తల్లులకు తొందరగా భిక్ష వేసి పంపుదామనే ధ్యాసే ఉండదు. కొందరైతే మాటల్లో పడి మమ్మల్ని అసలు పట్టించుకోరు. ఇలాంటి శంఖమే గనక మా దగ్గర ఉంటే మాకు ఆ బాధలే ఉండవు. ఒక్కసారి శంఖాన్ని గుమ్మని గట్టిగా ఊదితే చుట్టుపక్కల 10 ఇళ్లకైనా వినబడుతుంది. సాధు వస్తున్నాడని భిక్ష వేసేవారు సిద్ధంగా ఉంటారు. మేము వారింటి దగ్గరికి వెళ్ళి శంఖ మోదగానే ఆలస్యం చేయకుండా భిక్ష వేస్తారు అని అన్నాడు. కాకతాళీయంగా ఆ సమయంలోనూ అక్కడే ఉన్న కృష్ణమూర్తికి, రాజుగారులకు ఆ సాధువుని అక్కడి నుండి తన్ని తరివేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఆ అపురూప శంఖాన్ని కూడా స్వామీజీ సంతోషంగా ఆ సాధువుకు దానం చేశారు. శంఖం చేజిక్కించుకున్న సాధువు చిన్నపిల్లాడిలా గంతులు వేసుకుంటూ శంఖాన్ని పదే ఊదుకుంటూ వెళ్ళిపోయాడు. గంట గణగణ మోగిస్తూ దేవునికి హారతినివ్వడం సనాతన సాంప్రదాయం కదా. ఆశ్రమంలో గంట లేదని గమనించిన ఒక భక్తుడు ఒక మంచి గంటను ఆశ్రమానికి ఇచ్చాడు. మరీ అంత పెద్దది అంత చిన్నది కానీ ఆ గంట ఒక చేతిలో ఎత్తి మోగించేందుకు సౌకర్యంగా ఉండేది. స్వామీజీని పరీక్షించటానికా అన్నట్లు ఆ గంటా సాధువు మళ్ళీ ఆశ్రమానికి వచ్చాడు.
హారతి సమయంలో గణగణ మోగిస్తున్న గంట వైపే ఆశగా చూస్తున్నాడు అతడు. అక్కడే ఉన్న రాజు కృష్ణమూర్తి గారులకు ఆ సాధువుపై కోపం వచ్చింది. ఆ రాత్రికి ఆశ్రమంలో స్వామీజీ, సాధువుతో పాటు రాజు కృష్ణమూర్తి గారులు కూడా ఉన్నారు. శంఖం తీసుకురాలేదే, దాన్నేం చేశావని కృష్ణమూర్తి గారు సాధువుని అడుగ్గా అతను, శంఖంతో పెద్ద ఇబ్బందిగా ఉందయ్యా, దాన్ని ఊదాలంటే బాగా దమ్ము పట్టాలి. పచ్చడి మెతుకులు తినే నాకు దమ్మెట్లా కుదురుతుంది? ఊదలేక నేను అవస్థపడుతుంటే పిల్లనాయాళ్ళు కూడా ఆట పట్టిస్తున్నారు. అందుకే దాన్ని ఊరి దగ్గరే వదిలొచ్చాను అని అన్నాడు. రాజుగారు అప్పుడు, నోటితో భిక్షం అడగాలంటే నోరు నొప్పి అంటావు, శంఖం ఊదాలంటే చేత కాదంటావు, మరి నీవు భిక్షం ఎట్లా అడుగుతావు అని అడగ్గా, సందు దొరికింది కదా అని ఆ సాధువు, నేను ఆ సంగతే స్వామీజీకి చెప్దామనుకుంటున్నాను. అదిగో ఆ గంట కనుక నా దగ్గరుంటే నా కష్టాలు గట్టెక్కినట్లే. అరిచి ఆయాసపడకుండా గంట కొడుతూ నిల్చుంటే చాలు, వాళ్లే వచ్చి భిక్షం వేసిపోతారు. మన స్వామికేమి, ఇది పోతే మరొకటి తెచ్చిస్తారు భక్తులు అని అన్నాడు. ఇంకేముంది, షరా మామూలే. అలా ఆ గంట కూడా సాధువు పాలైంది. అదిగో అప్పటి నుండే అతని పేరు గంటా సాధువుగా నిలిచిపోయింది. ఆ రాత్రి గంటా సాధువు, స్వామి, అడుక్కని తినేవాడిని నన్ను చులకనగా చూడకుండా తల్లిని మించిన ప్రేమతో నేను అడిగిన వస్తువులన్నీ ఆనందంగా ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా నా చేతనైన సహాయం చేయాలని ఉంది అని అంటుండగానే స్వామీజీ, అలాగే చెయ్యండి, ముఖ్యంగా మీలాంటి వారి సహాయమే మాకు అవసరం అని అన్నారు. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ కృష్ణమూర్తి గారు సాధువును, స్వామీజీకి మీరెలా సహాయపడదలుచుకున్నారు అని అడగ్గా అతను, స్వామీజీ కొరకు మా గ్రామంలో చందాలు వసూలు చేస్తాను. మా గ్రామంలో దాదాపు 400 ఇళ్ళు ఉంటే అందులో సగభాగమైనా నాకు చందాలు వేయకపోరు. చిన్నపాటి సంసారులు ఇంటికి ₹1, ₹2 చందా వేసినా పెద్ద పెద్ద రైతులు 5-10 రూపాయలు కూడా వేస్తారని నా నమ్మకం. అయితే అందుకు ఒక షరతు, నేను చందాలు వసూలు చేసేదానికి ముందే స్వామీజీ మా గ్రామానికి రావాలి. అది కారులో శిష్యులతో పాటు రావాలి. అట్లా చేస్తే ఇతను ఒక గొప్ప స్వాములోరని అందరూ తెలుసుకుని నాకు చందాలు వేస్తారు. అలా వచ్చిన మొదటి పర్యాయమే చందాలు అడిగితే చులకనగా చూస్తారు. అందుకని స్వామీజీ అలా 3-4 సార్లు కారులో వచ్చిపోతే నేను తర్వాత చందాలు వసూలు చేస్తాను అని అనగా శిష్యులకు నవ్వు ఆగలేదు. అప్పుడు స్వామీజీ తమ సంభాషణ ఆ సాధువునికి అర్థం కాకూడదని ఆంగ్ల భాషలో శిష్యులతో, చూశారా, వీడిది ఎంతటి కల్లా కపటం ఎరుగని అమాయక హృదయమో, తను కూడా స్వామీజీకి చేతనైన సహాయం చేయాలని తాను వసూలు చేసే ఆ 300-400 రూపాయల కొరకు స్వామీజీకి 3000 ఖర్చు చేయాల్సి ఉంటుందనే ఆలోచనే లేదు అని అంటూ ఆ సాధువుతో, సమయం చూసి అలాగే వస్తాంలే అని అన్నారు. అది విని పెన్నిది దొరికినంత సంతోషంతోనున్న ఆ గంటా సాధువు మరునాడు ఉదయమే స్వామివారి సన్నిధి నుండి నిష్క్రమించాడు. స్వార్థ సంకుచిత మనస్తత్వాలతో కొట్టుమిట్టాడే సామాన్యుల బాహ్య దృష్టికి, తార్కిక దృష్టికి ఈ దానాలు ఒక అమాయకునికి చేసిన అపాత్ర దానాలుగా అగుపించవచ్చు. కానీ ఈ విశాల విశ్వమంతా నాదే, అందులో నివసించే వారంతా నా బిడ్డలే అను విశాల భావాలున్న స్వామీజీ తత్వదృష్టి సామాన్య మానవులకు ఎలా అర్థమవుతుంది? భగవత్తత్వము బాహ్య దృష్టికి, తర్కానికి అతీతమైనది కదా. సంసార సాగరంలో పడి సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ ఆధ్యాత్మిక రంగంలో కూడా ఎంతో కొంతైనా సాధన చేస్తున్న గృహస్థులంటే స్వామివారికి ప్రత్యేకమైన అభిమానం. తమ దర్శనార్థమై వచ్చే భక్తుల్లో అలాంటి సాధకులుంటే వారిని ప్రోత్సహించి వారు చేసే గోరంత కృషికి కొండంత కృపను అనుగ్రహిస్తారు. అలా స్వామివారి అనుగ్రహాన్ని చూరగొన్న ఒక అమాయక పల్లెటూరు రైతు అనుభవాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సంఘటన జరిగిన రోజుల్లో స్వామివారి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయినా ఆనాటి ఉదయం కూడా వచ్చిన భక్తులకు యథావిధిగా దర్శనమిస్తూ స్వామివారు వారి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అంతలో దాదాపు 50 సంవత్సరాలకు పైబడిన ఒక వ్యక్తి స్వామివారి దర్శనానికి వచ్చి నమస్కరించి వారికి అతి చేరువలోనే ఆసీనుడయ్యాడు. చూడటానికి అతను ఒక అమాయకుడైన పల్లెటూరు రైతులా ఉన్నాడు. వచ్చిన 5 నిమిషాలైనా గడవక ముందే ఆ భక్తునికి స్వామివారికి మధ్య రసవత్తరమైన సంభాషణ ఇలా కొనసాగింది. భక్తుడు, స్వామి, మీరు నాకు ఉపదేశం ఇవ్వాలి. ఎదురు చూడని ఆ కోరిక విని అక్కడున్న భక్తులు విస్తుపోయారు. స్వామీజీ, మీరింతకుముందు ఎప్పుడైనా స్వామీజీని చూశారా అని చిరునవ్వుతో ప్రశ్నించారు. లేదండి. పోనీ ఈ ఆశ్రమానికి ఇంతకు పూర్వం ఎప్పుడైనా వచ్చారా? లేదండి, ఇదే మొదటిసారి రావటం. ఇంతకుముందు ఏ స్వామీజీ వద్దనో లేక ఏ ఆశ్రమంలోనో ఉండి సేవలేమైనా చేసుకున్నారా? అబ్బే లేదండి, కాయకష్టం చేసుకుని పొట్టపోసుకునే చిన్నపాటి రైతులం. నేను వచ్చి ఆశ్రమాల్లో కూర్చుంటే అక్కడ నా పెళ్ళం పిల్లల్ని ఎవరు సాకుతారు? ఇక్కడ ఈ ఆశ్రమం ఉందని, స్వామీజీ ఉన్నారని నీకెలా తెలిసింది? శ్రీశైలం వచ్చి నాకు ఇక్కడ ఎవరైనా మంచి స్వాములున్నారా అని విచారిస్తే ఒక పుణ్యాత్ముడు మీ గురించి చెప్పాడు. ఇంతకు ఉపదేశం తీసుకోవాలని మీకెందుకు అనిపించింది? గురువు లేని విద్య గుడ్డి విద్య కదా స్వామి. అంతేకాదు, గురువు దగ్గర మంత్రం తీసుకున్న వాళ్ళకే మోక్షం వస్తుందట కదా, అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఓహో అలాగా. ఇంతకు నీవేమైనా మంత్రజపం చేస్తున్నావా?
ఎందుకు చేస్తూనే ఉన్నాను. ఏ మంత్రం జపం చేస్తున్నావు? అదే స్వామి, ఓం నమ శివాయ మంత్రం. దాన్నే పంచాక్షరీ మంత్రం అని కూడా అంటారు కదా. సరే, సంతోషం. ఆ మంత్రాన్ని ఎన్ని లక్షల జపం చేశావు? మంచి జరుగుతుందనే నమ్మకంతో ఆ మంత్రాన్ని మనసులోనే అనుకుంటూ ఉండాను. అంతేగాని అలా ఎన్నిసార్లు అనుకున్నది లెక్క పెట్టాలని అనిపించలేదు. అలా లెక్క పెట్టడం అవసరమా స్వామి? పోనీ ఒక్కొక్కసారి జపానికి కూర్చున్నప్పుడు నీవెంతసేపు జపం చేస్తావు? 10 నిమిషాలు, పావు గంట, అప్పుడప్పుడు అరగంట, ఎలా వీలైతే అలా నీవెంతకాలం నుండి సాధన చేస్తున్నావు? నేను శ్రీశైలానికి వచ్చినప్పటి నుండి అలా సాధన చేస్తూనే ఉన్నాను. ఇంతకు నీవు శ్రీశైలం వచ్చి ఎంతకాలమైంది? నిన్న పొద్దున అనంగా వచ్చాను స్వామి. వచ్చినప్పటి నుండి జపం చేసుకోవాలని ఒకటే కోరిక అనుకో. అంత సుదీర్ఘమైన సంభాషణ అనంతరం అసలు విషయం బయటపడి అక్కడున్న భక్తులందరూ హాయిగా నవ్వుకొన్నారు. అప్పుడు ఒక భక్తుడు కల్పించుకొని, అంటే నీవు శ్రీశైలం వచ్చి 24 గంటలు దాటింది. వచ్చినప్పటి నుండి అలా మంత్రజపం చేస్తున్నావు. ఈ ఉదయం స్వామీజీ దర్శనానికి వచ్చావు అంతేనా అని అడుగ్గా ఆ వ్యక్తి అవునండి అని బదులిచ్చాడు. అప్పుడు స్వామివారు, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా దర్శనానికి వచ్చే వారంతా తమ సంసారపు సమస్యలు ఏకరువు పెట్టి వాటి నుండి తమను గట్టెంకించమని కోరిన వారే. కానీ నీవలాంటి కోరక జన్మ తరించే తరుణోపాయం కావాలని కోరావు. నీ కోరిక తప్పక తీరుస్తాను. కాకపోతే నా ఆరోగ్యం సరిగా లేని కారణం చేత ఇలాంటి కార్యక్రమాలు నా అనుమతితో నా శిష్యుడొకడు నిర్వహిస్తున్నాడు. అతని పేరు బి రాధాకృష్ణమూర్తి, బిఆర్కే. అతనిచ్చటికి సమీపంలోని హటకేశ్వరం ఆశ్రమంలో ఉంటున్నాడు. శాస్త్రోక్తంగా నీకు మంత్రోపదేశం చెయ్యమని అతనికి చీటీ వ్రాసి పంపిస్తాను. నీవచ్చడికి వెళ్తే చాలు, మిగతా పనులన్నీ అతనే చూసుకుంటాడు. మున్ముందు మంత్ర సాధన నీవెలా కొనసాగించాలో కూడా నీకు విశదంగా చెబుతాడు అని అంటూ అతన్ని పూర్తిగా సంతృప్తిపరిచి హటకేశ్వరం పంపారు. అలా స్వామివారి ఆదేశానుసారం బిఆర్కే గారు అతనికి శాస్త్రోక్తంగా అభిషేకము మంత్రోపదేశము చేసి సాధనాపరమైన సూచనలు ఇచ్చి పంపారు. ఉపదేశానంతరం అతను తిరిగి స్వామివారి సన్నిధికి వచ్చి విషయాలు వివరించి వారి ఆశీస్సుల నుండి ఆనందంగా తన గ్రామానికి తిరిగి వెళ్ళారు. అదే మరొకరైతే ఆ వ్యక్తి కోరికను ఎంతో తేలిగ్గా తీసుకుని నిరుత్సాహపరిచి ఎంత అవహేళన చేసేవారో కదా. సర్వమంత్ర యంత్ర తంత్రవేత్తలైన స్వామివారిని ఎందరో పండితులు దర్శించుకుని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఒకసారి కర్ణాటక నుండి 70 సంవత్సరాల వయోవృద్ధుడు స్వామీజీని దర్శించి, స్వామీజీ, చాలా కాలంగా నేను ఒక మంత్రానుష్ఠానం చేస్తున్నాను కానీ నాకు సిద్ధి కలగలేదు. లోపం నాలో ఉందా లేక మంత్రంలోనా అని అడుగగా స్వామివారు, అలాగా, ఏది ఆ మంత్రం ఒకసారి చెప్పు అని అన్నారు. ఆ మంత్రం విన్న తర్వాత స్వామివారు బీజాక్షరాలను సవరించి, ఇంకా ఇలా చెయ్యండి, మంత్రం సిద్ధిస్తుందని అనుగ్రహించగా స్వామివారికి మంత్రశాస్త్రంపై గల ఆధిపత్యానికి ఆ వృద్ధుడు ఎంతో ఆశ్చర్యపోయారు. భక్తుల అనుభవాలను పరిశీలిస్తే స్వామివారు బోధించని ధర్మసూత్రాలు కానీ మోక్ష మార్గాలు కానీ మంత్రదీక్షలు కానీ లేవని వెల్లడవుతుంది. భక్తి జ్ఞాన కర్మ రాజయోగముల సారాంశమే శ్రీ స్వామివారు. ఇందుకు తగిన భక్తుల అనుభవాలన్నిటినో వారి చరిత్రలో మనం చూడవచ్చు. ఒకరోజు స్వామివారు భాస్కర్రావు గారు, కృష్ణారెడ్డి మొదలగు 5-6 భక్తులతో మంత్ర సాధన గురించి మాట్లాడుతూ, కొన్ని శ్లోకాల వలె అందరికీ ఒకే మంత్రం పనికిరాదు. ఎలాగంటే అన్ని రోగాలకు ఒకే మందు పనికిరానట్లుగా, ఏ రోగానికి ఆ మందు ఇస్తున్నట్లుగా ఎవరికి తగిన మంత్రం వారికి ఇవ్వాలి. అదీనుగాక వాడు శ్రీచక్రోపాసన చేస్తున్నాడు, వీడు మహాగణపతి మంత్రం చేస్తున్నాడు, కావున నేను కూడా అది చెయ్యాలి అని పోటీ పడుతూ కొందరు, మేమిక్కడ ఉన్నా కూడా ఎవరిష్టం ఉన్నట్లు వాళ్ళు మంత్రసాధన చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం అని అతి గంభీరంగా హెచ్చరించారు. అలా సాధనాపరులైన తమ భక్తులతో స్వామివారు, సాధన చేస్తే ఆ సాధనామూర్తి దిగి రావాలి, అదే నిజమైన సాధన అని బోధించేవారు. అలా మరొకసారి సాధకుల లక్ష్యప్రాప్తికి విఘ్నం కలిగించే కొన్ని విషయాలను సూచిస్తూ, నీళ్లు పడే కొద్దీ పాలు పల్చగా అవుతున్నట్లు చుట్టూ జనాలు పెరిగే కొద్దీ సాధన కుంటుపడుతుంది అని కూడా బోధించారు. కాలగమనంలో స్వామివారి భక్తులెందరో వారు ప్రసాదించిన మంత్రాలతో భావయుక్తంగా సాధనలు చేసి తమ తమ ఇష్టదేవతా దర్శన భాగ్యం పొందారు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే వారి ప్రారంభ శిష్యుల్లో ఒకరైన కేబీవీజీ కృష్ణమూర్తి గారు. అతను తన సాధనల ద్వారా దర్శించని దేవతలంటూ లేరట. ఆ తరువాత సదానంద స్వామి గారు, ప్రకాశానంద స్వామి గారు, శివశంకర యాజులు అనగా అప్పాస్వామి గారు, ఖమ్మం రామచంద్రారావు గారు, ప్రభాకర్ గారు, శ్యామల మొదలగు వారెందరో ఇష్టదేవతా దర్శన భాగ్యం పొందారు. ఎన్నో సంవత్సరాల ఆశ్రమంలో సేవలు చేసిన కడప వాస్తవ్యురాలైన కుమారి శ్యామలకు స్వామివారు
దేవి కవచం, దుర్గా సప్తశతి, ఖడ్గమాల వంటి పూజ పారాయణ విధానాలను నేర్పించగా ఆమె భక్తి ప్రపత్తులతో తన ఇంటిలో 300 సప్తశతి పారాయణం విధి విధానంగా చేసేటప్పుడు అమ్మవారికి ప్రతిరూపంగా అన్నట్లు ప్రతిరోజు ముత్తైదువులు పిలవకుండానే వచ్చి ప్రసాదం తీసుకెళ్లేవారు. అలాగే 1992 సంవత్సరంలో ఇంకొక విచిత్రమైన సన్నివేశం జరిగింది. అప్పుడు శ్యామల తన కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్నం నుండి వివిధ పూజలు చేసుకుని చివరిగా దుర్గా సప్తశతి పారాయణంతో సాయంత్రం పూజా కార్యక్రమం ముగించుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించగానే ఎక్కడి నుండో సుమారు 6 సంవత్సరాల వయసు గల ఒక ముద్దు పాప చక్కని వస్త్రాలంకరణతో వచ్చి మాతా అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి అన్నపూర్ణేశ్వరి అని అంటూ విచ్చేసింది. అంత చిన్న వయసు గల పిల్లలు మాట్లాడని ఆ మాటలు విని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఆ ముద్దుపాప రూపాన్ని కుతూహలంతో దర్శించి ధన్యులయ్యారు. వెంటనే వాళ్ళు అమ్మవారికి నివేదించిన నైవేద్యాన్ని ఆ పాపకిచ్చారు. చిత్రం, తర్వాత జరిగిందేమీ వాళ్ళకు గుర్తులేదు. మళ్ళీ చూస్తే ఆ పాప ఎలా వచ్చిందో అలా అదృశ్యమైంది. 1980 సంవత్సరం జనవరిలో సున్నిపెంటలో నివసిస్తుండే ప్రభాకర్ గారు తన అన్నయ్య గారైన రామచంద్రమూర్తి గారితో కలిసి స్వామీజీ దర్శనానికి వెళ్ళారు. శివగారు అప్పుడు స్వామీజీతో ప్రభాకర్కు ఏదైనా మంత్రం ఉపదేశించమని కోరగా వారు త్రయాక్షరి మంత్రం ఇచ్చి 5 లక్షలు చేయమని ఆజ్ఞాపించారు. అయితే శివరాత్రికి కొన్ని రోజుల ముందు స్వామీజీ దర్శనానికి వెళ్ళిన శివగారితో ప్రభాకర్ శివరాత్రి వరకు ఆ మంత్రం 1,00,000 సార్లు జపం చేయడం మంచిది అని ఆదేశించారు. అలా వారి ఆదేశం మేరకు అతను శివరాత్రి ఇంకా 2-3 రోజులుందనగా 95,000 జపం చేశారు. ఆ రోజు అతను ఉద్యోగానికి వెళ్ళాక అతని భార్య మధ్యాహ్నం 4 గంటలకు తన ఇంటికి వచ్చిన ఎదురింటి అమ్మాయితో మాట్లాడుతూ కూర్చున్నారు. కొంత సమయం గడిచాక వాళ్ళ దృష్టి ఆ గదిలో ఒకచోట తమనే చూస్తూ కూర్చున్న దివ్య తేజస్సు గల విశాల నేత్రాలతో కూడిన తెల్ల ఫ్రాకు ధరించి ఉన్న సుమారు 5 సంవత్సరాల వయసు గల అందమైన ఒక పాపపై పడింది. ఆ పాపను చూచి వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. ఆ పాప ఎక్కడి నుండి ఎప్పుడొచ్చి అక్కడ కూర్చుందో వాళ్ళిద్దరికీ తెలియదు. ఆ పాప ముద్దులొలికే రూపాన్ని చూచి ఆమె ఆ పాప పేరు అడగగా లక్ష్మి అని చెప్పింది. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడగగా వాళ్ళు పాతాళగంగలో ఉన్నారు అని జవాబిచ్చింది. అంత నిర్భయంగా హుషారుగా మాట్లాడుతున్న ఆ పాపతో అప్పుడు ఆమె ఇక్కడికి నీవెలా వచ్చావు, దారి సరిగా లేదు కదా అని అడగగా నేను మీ ఇంటి వెనుకనున్న మార్గం నుండి వచ్చాను అని చెప్పింది. వాళ్ళ ఇంటి వెనుక దారంటే అదొక పెద్ద లోయ. ఆ దారి నుండి ఆ పాప వచ్చిందని విని వాళ్ళిద్దరూ నివ్వెరపోయారు. నమ్మలేక అనుమానాస్పదంగా ఆ పాపను వీక్షిస్తుండగా వారిద్దరిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ ఇల్లంతా అక్కడే నిలబడి కలయి చూసింది. ఆ తర్వాత ఆ పాప ప్రభాకర్ గారి 2వ అబ్బాయి పూర్ణచంద్ర తెంచిన అతని జపమాల ఉన్న సూట్ కేసు తెరిచి అది తనదేనన్నట్లు ఆ పూసలతో ఆడుకోవడం మొదలుపెట్టింది. అయోమయంతో ఇదంతా గమనిస్తున్న అతని భార్య ఇంకా ఆ పాపతో ఏం చెప్పాలో ఏమడగాలో తెలియక మళ్ళీ ఆ పాపను పేరడగగా నా పేరు లక్ష్మి కదా, ఎన్నిసార్లు చెప్పాలి అని కొంత చికాకుగా అన్నది. ఎవరి పాపనో ఎక్కడి నుండి వచ్చిందో వాళ్ళెంత బాధపడుతున్నారో అని అనుకుంటూ సరే అమ్మా ఇంక నీవు మీ ఇంటికి వెళ్ళు అని చెప్పగా ఆ పాప లేదు నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను అని శాంతంగా దృఢంగా అన్నది. కర్మఫలమేమో ఇంత జరిగినా కూడా వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని గుర్తించలేకపోయారు. అలా బలవంతంగా వాళ్ళు ఆ పాపను బయటికి పంపించగా వాళ్లను స్వాంతనపరుస్తున్నట్లు ఆమె నేను ఇక్కడ గన్నేరు పూలు కోయడానికి వచ్చాను అని అంటూ కొంత దూరం వెళ్ళి అదృశ్యమైంది. ప్రభాకర్ సాయంత్రం ఉద్యోగం నుండి తిరిగి వచ్చాక అతని భార్య ఈ విషయం అంతా వివరించింది. అతను సూట్ కేసు నుండి జపమాల పూసలు తీసి లెక్క పెడితే అందులో 101 పూసలు మాత్రం ఉన్నాయి. అంటే 7 పూసలు లేవన్నమాట. దాని అర్థం ఏమిటో అతనికి ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని అతను స్వామివారికి విన్నవించగా వారు మంచి అనుభవం కలిగింది కదా అని అతన్ని మెచ్చుకున్నారు. స్వామివారు ఉపదేశించిన అతనప్పుడు చేస్తున్న మంత్రానికి అధిష్టాన దేవత లక్ష్మీదేవియే గనుక గురుదేవుల కృప వలన అమ్మవారు స్వయంగా తమ ఇంటికి వచ్చినందుకు వాళ్లకు చాలా ఆనందం కలిగింది. పంచభూతాత్మకమైన మానవ శరీరాన్ని వివిధ మంత్రాలు కోట్లాదిగా జపించి మంత్రపిండంగా మార్చుకున్న స్వామివారి శిష్యుల్లో ఒకరు ప్రకాశానంద స్వామి గారు. గురుదేవులు ప్రసాదించిన ఎన్నో దివ్య మంత్రాలను వారి ఆజ్ఞ మేరకు దేశం నలుమూలలా ఉన్న అరణ్య ప్రాంతాలకు వెళ్ళి నిష్ఠగా ఆచరించిన ప్రకాశానంద గారికి తన గురుదేవుల అనుగ్రహంతో ఆజ్ఞాచక్రాది సహస్రారం వరకు జ్యోతిర్మయం కావడం, సిద్ధపురుషుల దర్శనం, కుండలిని ప్రజ్వలనం, సహస్రార కమలంలో బిందువు రూపంలో ఆదిపరాశక్తి, సాంబ సదాశివుల దర్శనం లభించడం, జీవాత్మను దర్శించడం ఇలా ఎన్నో అనుభూతులు కలిగాయి. అలా ఒకసారి గురుదేవుల ఆజ్ఞ మేరకు ఒక మండల కాలం పశ్చిమారణ్యం మధ్యలోని ఇంజికుళిలో మంత్రసాధనలోనున్న ప్రకాశానంద గారికి ముముక్షువులకు కలిగే అపూర్వమైన జ్యోతివృక్ష దర్శనం కూడా వరుసగా 3 రోజులు కలిగింది.
ఈ విషయాన్ని గురించి స్వామివారు ఇది చాలా చాలా విశేషం. అయితే కొందరు అనుకున్నట్లుగా ఈ దర్శనం ద్వారా ముక్తి మోక్షాలు పొందరు, కానీ ముముక్షువులకు సాధనా వైభవం పెంచుకోవడానికి ఈ జ్యోతివృక్ష దర్శనం దోహదపడుతుందని వెల్లడించారు. 1993 సంవత్సరంలో స్వామివారి దివ్య సన్నిధికి చేరుకున్న మరొక సాధనా పురుషులు అనంతపూర్ వాస్తవ్యులైన శివశంకరయాజులు గారు. అతని సాధనా వైభవాన్ని గమనించిన స్వామివారు అతనికి ఎన్నో దివ్య మంత్రాలను ఉపదేశించారు. అలా ఒకసారి వారు అతనికి సౌభాగ్య సుందరి అను అమ్మవారి దీక్షను ప్రసాదిస్తూ దేవతలు మీ ఇంటికి వస్తారు అని అన్నారు. వారి ఆశీర్వాదాన్ని అనుగ్రహంగా తలచి అతను వారికి పాద నమస్కారం చేసి వస్తానప్ప అని సెలవు తీసుకుంటుండగా వారు మళ్ళీ దేవతలు మీ ఇంటికి వస్తారు అని చెప్పారు. ఇంటికి తిరిగి వచ్చాక అప్పాస్వామి గారు ఆ దీక్షను ప్రారంభించారు. అప్పుడు అతను స్వామివారు ఆదేశించినట్లుగా ప్రతినిత్యం బీజాక్షరంతో శ్రీ సూక్త హోమము, సౌభాగ్య సుందరి జపం చేస్తుండేవారు. అలా 36 రోజులు గడిచాక ఒకరోజు హోమం చేస్తుండగా మధ్యాహ్నం 12 గంటలకు 2 ముత్తైదువులు అతని ఇంటి ముందు నిలబడి శివయ్య స్వామి ఇల్లేది అని అడిగారు. అతను హోమం చేసేటప్పుడు మౌనంగా చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు. స్వామివారి కరుణ వల్ల ఎప్పుడైతే అతను అలాంటి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారో అప్పటి నుండి భక్తులు ఎవరెవరో అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వస్తుండేవాళ్ళు. కాబట్టి వీళ్ళు కూడా అలా వచ్చిన వాళ్ళు అనుకుని అతను అంతగా పట్టించుకోలేదు. ఆ 2 ముత్తైదువుల్లో పెద్దావిడ చేతిలో పూలు పండ్లు ఒక ప్యాకెట్ కూడా ఉంది. వాళ్ళు గేటు లోపలికి వచ్చి అప్పాస్వామి గారి తల్లిగారితో మేమిది శివయ్య స్వామికి ఇవ్వడానికి వచ్చాము అని అనగా ఆమె వాడిప్పుడు మాట్లాడకూడదమ్మా అని చెప్పింది. వాళ్ళప్పుడు సరే పర్వాలేదండి అని అంటూ ఆ పూలు పండ్లు ప్యాకెట్ అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. యజ్ఞానంతరం అతను ఆ ప్యాకెట్ తెరిచి చూడగా అతను ఏ ఉపాసన అయితే చేస్తున్నారో ఆ ఉపాసనా దేవత యంత్రమే అది. స్వర్ణ నిర్మితమైన ఆ అమూల్య యంత్రాన్ని చూచి అతనిలో కొన్ని అనుమానాలు కలిగాయి. అయితే 2 రోజుల తర్వాత అతనికి తమ గురుదేవులు వచించిన పలుకులు గుర్తుకు వచ్చాయి. దీక్షానంతరం ఆశ్రమానికి వెళ్ళిన అతను ఆ యంత్రాన్ని స్వామివారికి చూపించకముందే సర్వజ్ఞులైన స్వామివారు నీ దీక్ష గ్రాండ్ సక్సెస్ అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత అతను ఆ యంత్రాన్ని వారికిచ్చి ఇది నాకెవరు ప్రసాదించారప్పా అని అడగగా వారు నీవు ఉపాసించిన ఆ ఉపాసనా దేవతే నీకు ఇది ప్రసాదించింది అని ధృవపరిచారు. మరొకసారి అంటే 1999 మార్చిలో అప్పాస్వామి గారు స్వామివారి దర్శనానికి వెళ్ళగా వారు గణపతి గురించి విశేషంగా వివరించి చింతామణి గణపతి, రత్నగర్భ గణపతి మంత్రోపాసన ప్రసాదించి దానికి తోడుగా 108 శుక్రవారాలు బిల్వవృక్షం క్రింద కామేశ్వరి యాగం చెయ్యమని ఆదేశించారు. అతను ఇంటికి వెళ్ళి తమ ఇంటి దగ్గర గల శివబాలయోగి ఆశ్రమంలోని బిల్వవృక్షం క్రింద యాగశాల నిర్మించి ప్రతినిత్యం చింతామణి గణపతి ఉపాసనతో పాటు యాగం కూడా చేయసాగారు. అలా కొన్ని రోజులు గడిచాక అతనికి స్వప్నంలో తెల్ల జిల్లేడు చెట్టు క్రింద ఒక ఏనుగు పిల్ల ఉన్నట్లుగా కనబడింది. ఆ కల కొంత వింతగానే అనిపించినా మొదట అతనిది అంతగా పట్టించుకోలేదు. అయితే 1-2 సార్లు అదే ప్రాంతం అదే చెట్టు మళ్లీ కలలో కనబడేసరికి ఇందులో ఏదో ఉన్నదని అతనికి అనిపించింది. అయితే 3వసారి అతనికి ఇంకా విచిత్రమైన మరొక స్వప్నం వచ్చింది. అదేమిటంటే నక్షత్రాలు గణపతి ఆకారంలో కనిపించాయి. అప్పుడు అతనికి తాను చేస్తున్న రత్నగర్భ గణపతి మంత్రోపాసనకు ఈ స్వప్నాలకు సంబంధం ఉన్నదని అర్థమైంది. వెంటనే అతను బంధుమిత్రాదుల సహాయంతో శ్వేతార్కం ఉన్న ఆ ప్రాంతాన్ని వెదికి గణపతిని దియ్యడానికి అనువైన నక్షత్రం తేదీ చూచి వేదోక్తంగా పూజా నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆ చెట్టు కింద తవ్వగా అనుకున్నట్లుగానే సర్వశుభ లక్షణాలతో కూడిన 5 అడుగుల పొడవు గల మహాగణపతి లభించారు. ఆ దివ్యమైన గణపతి విషయం ఆ కాలంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక చర్చనీయాంశమైంది. ఎక్కడెక్కడి నుండో వేలాది మంది భక్తులు వచ్చి ఆ గణపతిని దర్శించి ధన్యులయ్యారు. ఈ విషయం అప్పాస్వామి గారు స్వామివారికి విన్నవించడానికి ఆశ్రమానికి వెళ్ళి వారితో అప్పా మీ దయతో నాకు మహిమాన్వితమైన శ్వేతార్క గణపతి లభించారు అని అంటూ అతను ఆ గణపతి గురించి వివరించబోగా స్వామివారు మధ్యలో కల్పించుకొని మాకన్నీ తెలుసు అని అంటూ ఆ గణపతికి ఉన్న నేత్రాలు, దంతాలు, దక్షిణావృతంగా ఉన్న తొండం మొదలగు సులక్షణయుక్తమైన అవయవాలను వివరించి అది పూర్ణ గణపతిరా అని పేరు కూడా పెట్టి గురుం గణపతి గ్రూపేణ నేను నీకు ఆ రూపంలో వచ్చాను, ముందు ముందు నీకు ఇంకా మహాగణపతి ఉంటారు అని ఘంటాపదంగా చెప్పి అతన్ని అనుగ్రహించారు. శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.